హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హర్రర్ స్టోరీ ఎపిసోడ్. సో ఈరోజు వచ్చేసి ఈ ఛానల్లో నేను కూడా ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఇలా ఈ ఛానల్లో కూడా నేను వీక్లీ వన్స్ కానీ లేదంటే మంత్లీ ఒక 2 సార్లు కానీ ఒక మంచి హర్రర్ వీడియోస్ మీకోసం అయితే నేను చెప్పబోతాను. ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ శ్మశాన రోడ్డు రహస్యం. ఇది వచ్చేసి ఒక రామాపురం అనే గ్రామంకి ఊరి బయట ఒక శ్మశానం ఉంది. ఆ ఊర్లోకి ఎంటర్ కావాలంటే ఆ శ్మశానంలోంచే ఆ ఊర్లోకి ఎంటర్ కావాలి. ఈ శ్మశాన రోడ్డులో ఎవరన్నా సరే అర్ధరాత్రి పూట్ల తిరగాలన్నా, ఆ గ్రామానికి అర్ధరాత్రి రావాలన్నా, ఆ గ్రామం నుంచి అర్ధరాత్రి పూట్ల పోవాలన్నా కూడా చాలా భయపడుతూ ఉంటారు. ఈ విషయం ఇలా కొనసాగుతూ ఉండగా ఆ ఊరి వాళ్ళు ఎవరే కానీ అర్ధరాత్రి పూట్ల ఆ రూట్లో వెళ్ళడం కానీ రావడం కానీ చేయరు. ఇలా కొద్ది రోజుల తర్వాత ఈ ఊరికి కొంతమంది స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళు అగ్రికల్చర్ స్టూడెంట్స్. పల్లెలలో అగ్రికల్చర్ స్టూడెంట్స్ వెళ్ళి పొలాలలో వాటి గురించి సర్వే చేసుకుంటూ ఉంటారు కొంతమంది. అలా ఈ ఊరికి ఆ స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఈ ఊరి ప్రజలంతా అర్ధరాత్రి పూట్ల మీరు ఇలా వెళ్ళకండి, ఇక్కడ చాలా ప్రమాదకరము అని చెప్తారు. కానీ వాళ్ళు సిటీ నుంచి వచ్చినంటారు, ఇలాంటివన్నీ నమ్మరు. ఏంటి ఈ కాలంలో కూడా ఇలా ఉంటుందా, ఇలాంటివన్నీ ఏముండవు, ఇవన్నీ మూఢనమ్మకాలే అని వాళ్ళైతే కొట్టిపడేస్తారు. వాళ్ళ మాటలు వినకుండా ఒకరోజు వాళ్ళు మూవీకి వెళ్ళాలని డిసైడ్ అవుతారు. అది మిడ్నైట్ సెకండ్ షో మూవీకి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి మూవీ మొత్తం చూసి కంప్లీట్గా రిటర్న్ వస్తున్నప్పుడు అదే రూట్లో వస్తూ ఉంటారు. వాళ్ళు ఒకరినొకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళ ముగ్గురి పేరు ఏంటంటే, ఒకరి పేరు రవి, ఒకరి పేరు కిరణ్, ఇంకొకరి పేరు స్వప్న. వాళ్ళు ఆ ఊరి ప్రజలు ఏదైతే చెప్పారో దానిని రవి ఇలా కిరణ్తో చెప్తాడు. రే, ఇక్కడ ఇలా దయ్యం ఉందంట, చాలా అందంగా ఉంటుందంట, ఆ దయ్యం మనకు కనిపిస్తే బాగుంటుంది కదా, అది ఇదిని జోక్ చేసుకుంటూ ఫన్నీ చేసుకుంటూ వస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఆ రూట్ మొత్తంలో ఆ శ్మశానం దగ్గరికి ఎప్పుడైతే వస్తారో సడన్గా ఒక్కసారిగా వాళ్ళ బైక్ ఆగిపోతుంది. ఆ బైక్ ఆగిపోగానే ఒక్కసారిగా చుట్టూ గాలి వీచడం మొదలుపెట్టింది. దూరం నుంచి ఏదో విచిత్ర అరుపులన్నీ వస్తూ ఉన్నాయి. వాళ్ళంతా కూడాను ఒకరి ముఖాలు ఒకటి చూసుకుంటూ అరే ఏంటిది అని లైట్గా భయపడడం మొదలుపెట్టారు. కానీ కిరణ్ అనే వ్యక్తి ధైర్యం చేసి అరే ఏం కాదులే, ఇది ఏదో ఉందిలే, ఇక్కడ ఏం ఉండదులే అనేసి ధైర్యం కోసం సిగరెట్ వెలిగించి నిలబడతాడు. రవి బైక్ని చెక్ చేస్తూ ఉంటాడు, ఎందుకు ఆగిపోయింది. ఇంతలోపల స్వప్నకి దూరం నుంచి తెల్ల చీర కట్టుకొని వెంట్రుకలన్నీ విరబోసుకొని దూరంగా ఎవరో నిలబడుకొని కలుస్తారు. స్వప్న ఒక్కసారిగా భయపడి కిరణ్ కిరణ్ అక్కడ ఎవరో ఉన్నారు అని చెప్తాను. కిరణ్ కూడా సడన్గా చూసేలకి భయం అవుతుంది. కానీ ధైర్యం చేసి ఎవరండి మీరు, ఎవరిక్కడ, ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఒక్కసారిగా తను వాళ్ళ వైపుకు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఇంకా భయపడడం మొదలుపెట్టారు. తను అలాగే వస్తూ ఉన్నప్పుడు కిరణ్ కూడా తన వైపుకి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఎవరో మనిషి ఏమో, వాళ్ళతో మాట్లాడదాం, ఎందుకు ఇక్కడ ఉన్నారు అని తెలుసుకుందామని ముందుకు వెళ్తూ ఉంటాడు. ఒక్కసారిగా రవి తన కాళ్ళ వైపు గమనిస్తాడు. అక్కడ ఎవరైతే తెల్ల చీర కట్టుకొని తన వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటారో ఆమె కాళ్ళు అనేది వెనక వైపుకు తిరిగి ఉంటాయి. కాళ్ళు అది చూసిన రవి గట్టిగా కిరణ్ని పిలుస్తాడు. కిరణ్ వెనక్కి వచ్చే. స్వప్న కూడా గట్టిగా అరుస్తూ వెనక్కి వచ్చే కిరణ్ అంటాడు. కిరణ్ తనను దగ్గరికి అప్పటికే వెళ్ళి ఉంటాడు. ఒక్కసారిగా ఆ ఎదురుగా నడుచుకుంటూ వస్తున్న ఆ తెల్ల చీర కట్టుకున్న ఆవిడ ఇంకా ముందరికి వచ్చి తన జుట్టు ఉన్న ముఖాన్ని వెనక్కి తిప్పింది. ఆమె కళ్ళు విచిత్రంగా ఉన్నాయి, నాలుక మొత్తం కూడా ఎర్రగా ఉంది, నోరు మొత్తం కూడా చెవుల వరకు చీలి ఉన్నాయి.
తన రూపాన్ని ఒక్కసారిగా దగ్గర నుంచి చూసిన కిరణ్ వెంటనే భయపడుతూ వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటా రవి స్వప్నల దగ్గరికి వచ్చేసాడు. తను అలాగే ఆ తెల్ల చీర కట్టుకొని వెంట్రుకలు విరబోచుకొని వాళ్ళ వైపుకు వస్తూ ఉంది. వీళ్ళు తనని చూసి భయపడుతూ ఒక్కసారిగా ఒకరినొకరు తోసుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అలా వెళ్తూ 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 ఉండగా ఒక్కసారిగా దారిలో స్వప్న కాలు జారి కింద పడిపోయింది. రవి కిరణ్ తనని వదిలేసి కొద్ది దూరం ముందుకు పరిగెత్తింటారు. స్వప్న భయం ఇంకా ఎక్కువైపోతుంది. స్వప్న వైపుకు ఒక్కసారిగా ఆ తెల్ల చీర కట్టుకున్న ఆ ఆడ మనిషి అతి వేగంగా వస్తూ ఉంటుంది. స్వప్న ఇంకా భయంతో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. రవి, కిరణ్, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, ఇది నన్ను చంపేస్తుంది, ఇది నన్ను చంపేస్తుంది అని గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. రవి, కిరణ్ ఒక్కసారిగా భయంతో ఆగిపోయి మళ్ళీ వెనక్కి స్వప్న కోసం తన ఫ్రెండ్కి ఏమన్నా అవుతుందేమో అని వెనక్కి పరిగెత్తుకుంటూ వస్తారు. తన స్నేహితురాలు స్వప్నని తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ అతి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. సడన్గా ఒక్కసారిగా ఆ తెల్ల చీర కట్టుకున్న ఆ ఆడ మనిషి కనిపించదు. కానీ తనని, తన రూపాన్ని వీళ్ళు అస్సలు మర్చిపోయినారు. అలాగే పరిగెత్తుకుంటూ భయంతో ఊరిలోకి వెళ్ళిపోతారు. ఊరిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఊర్లో ఉండే కొంతమందికి ఇలా జరిగిందని చెప్తారు. మేము ముందే చెప్పాం కదా మీకు, ఇక్కడ వెళ్ళొద్దు, ఇక్కడ నిజంగానే దయ్యాలు ఉన్నాయి, ఆ శ్మశానంలో ఆ రూట్లో ఎవరికి వెళ్ళినా కూడా కనిపిస్తాయి అని వాళ్ళకి నచ్చ చెప్తారు, మందలిస్తారు. సరే మీరేం భయపడకండి, ఏం కాదులే అనేసి వెళ్ళి పడుకోండి అని చెప్తాం. వాళ్ళు వెళ్ళి భయంతో పడుకుంటారు. వాళ్ళు నిద్రపోయిన తర్వాత వాళ్ళకు ఇలా మళ్ళీ కల వస్తుంది. ఆ కలలో వాళ్ళు ఆ శ్మశానం దగ్గరికి మళ్ళీ వెళ్ళినట్టు, అక్కడ మళ్ళీ తిరుగుతూ ఉంటే అక్కడ ఉండే ఆ తెల్ల చీర కట్టుకునే ఆత్మ వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడే ఒక్కసారిగా రవిని, కిరణ్ని ఆ తెల్ల చీర కట్టుకున్న ఆత్మ చంపేస్తుంది. స్వప్న బోరుమని ఏడుస్తూ ఉంటుంది. తన స్నేహితుల్ని ఇద్దరిని చంపేసింది అని ఒక్కసారిగా బోరున గట్టిగా అరుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అలా తను ఏడుస్తూ ఉండగా ఒక్కసారిగా కిరణ్, రవి ఇద్దరు నిద్ర మెలకువై లేచి చూస్తారు. లేచి చూస్తే తనకి ఇదంతా కూడా కలలా తన కళ్ళకి వస్తూ ఉంటుంది. సో ఉదయం కాగానే ఇంకా ఈ ఊరిలో ఉండకూడదు, మేము వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయి ఈ ఊరి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు మంత్రించుకొని అక్కడి నుంచి అయితే, ఆ ఊరి నుంచి అయితే వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ హర్రర్ స్టోరీ మీకు ఎలా అనిపించింది, వాళ్ళు ఎలా భయపడి ఉంటారు, మీరు ఈ స్టోరీ విన్న తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది డెఫినెట్గా కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మోర్ హర్రర్ స్టోరీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.